వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. ఈ నెల 7వ తేదీ శనివారం నాడు నిర్వహించే శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ప్రధానోపాధ్యాయురాలికి వినతి పత్రాన్ని అందించిన గ్రామ కమిటీ మరియు అయ్యప్ప కమిటీ. పై అధికారుల అనుమతితో మహాపడి పూజకు సానుకూలంగా స్పందించిన హెడ్ మాస్టర్ జ్యోతిరాణి నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 7వ తేదీ శనివారం రోజున శ్రీ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయురాలిని కలిసి అనుమతి పొందిన గ్రామ కమిటీ సభ్యులు. సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిరాణి మాట్లాడుతూ గ్రామ కమిటీ సభ్యులు ఇచ్చినటువంటి వినతి పత్రానిపై పై అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి ఒకరోజు సెలవు కాబట్టి ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఈ క్రమంలో గ్రామ కమిటీ సభ్యులు అయ్యప్ప కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్కూలు ప్రాంగణాన్ని పూజ కొరకు ఒకరోజు సెలవు ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయురాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 7వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి నిర్వహించే శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి పూజను కన్నులారా వీక్షించి హరిహరసుతుని కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. గ్రామాభివృద్ధి కమిటీ మరియు స్వాములందరూ కూడా నా దగ్గరికి వచ్చేసి మన పాఠశాల ఆవరణ చాలా పెద్దగా ఉంది, దీంట్లో మేము 30 సంవత్సరాల తర్వాత పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాము, మీ యొక్క అనుమతి కావాలని చెప్పేసి అని అడగడం జరిగింది. నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మరి గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు అయ్యప్ప స్వాములు కూడా పై అధికారుల దృష్టికి ఈ విషయాన్ని వినవించడం జరిగింది. తదుపరి ఈ పాఠశాల లోపల ఏ రోజైతే కార్యక్రమం జరుగుతుందో ఆ రోజున స్థానిక సెలవు ప్రకటిస్తూ ఉపాధ్యాయుల అందరం కూడా నిర్ణయం తీసుకొని విద్యార్థులతో కూడా మాట్లాడి ఆ రోజు స్థానిక సెలవును
పై అధికారుల యొక్క అనుమతులతో తీసుకోవడానికి నిర్ణయం చేశాము. పూజా కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క ఈ వాతావరణంలో జరగడం మాకెంతో ఆనందకరంగా అదృష్టకరంగా అనిపిస్తున్నది. సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి అని భావిస్తూ ముగిస్తున్నాను. సాములందరికి సాం శరణం. మనం ఈరోజు దర్పల్లి హై స్కూల్లో హెచ్ఎం మేడం గారిని కలవడం జరిగింది. మనకు ఎందుకంటే శనివారం 7వ తారీఖు దర్పల్లి గ్రామంలో హై స్కూల్లో మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించడానికి గ్రౌండ్ కోసం మనం ఇక్కడ పర్మిషన్ కోసం మేడం గారిని కలవగానే మేడం గారు అనుకూలంగా స్పందించి మనకు అవకాశం ఇచ్చారు. అట్లాగే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు గ్రామ ప్రజలు మరియు అందరూ యువకులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇట్టి మహా పడిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన గ్రామాన్ని ఈ గ్రామాభివృద్ధి కమిటీ ద్వారా మనం చేసే ఈ కార్యక్రమాన్ని అందరూ వేరే విలేజ్ వాళ్ళు మనను ఒక ఆదర్శంగా తీసుకునేటట్టు మనం ఈ పూజను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నా. మరోసారి మళ్ళీ ఈ మనకు హై స్కూల్ను మనకు అవకాశం ఇచ్చినందుకు హెచ్ఎం మేడంకు మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పొద్దున శనివారం నాడు ఉదయము ఆల్రెడీ 9 గంటల నుంచి పూజ చాలు అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి ఈ పూజను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇటు మహాపూజ కార్యక్రమానికి మనము అయ్యప్ప స్వాములమే కాకుండా మాకు వెన్నంటూ ఉండి ముందటుండి నడిపిస్తున్న మన దర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీకి మరి యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అయ్యప్ప స్వాములే కాదు, ఇది మన దర్పల్లి విలేజ్ కాబట్టి ప్రతి ఒక్క స్వామి మాకు సహకరించి మాకు వెన్నంటూ ఉండి ముందు నడిపిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. స్వామి శరణం. ఇట్టి మహాపూజ కార్యక్రమాన్ని మాదే అనుకోకుండా తన వంతు సాయంగా ప్రతి ఒక్క విరాళ దాత ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అది అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.